ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణంతో పాటు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని, ప్లాస్టిక్ రహిత సమాజ స్థాపన ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం ఉదయం కాకినాడ నగరంలోని ఆనంద భారతి గ్రౌండ్లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ను నిషేధిద్దాం అనే అంశంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, ఎమ్మెల్సీలు కరి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖర్, కాకినాడ పట్టణ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కాకినాడ నగర పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తి నిషేధమనే ఇతివృత్తంతో ముందుకు వెళుతున్నామని అన్నారు. ప్లాస్టిక్ ను ఎక్కువగా వాడే సాధారణ ప్రజలు ఇందులో బాధ్యతగా పాలుపంచుకోకపోతే నిషేధం విజయవంతం కాదని అన్నారు. నిత్య జీవితంలో ప్లాస్టిక్ కవర్లకు బదులుగా మార్కెట్కు వెళ్లేటప్పుడు పూర్వంలాగే ప్రతి ఒక్కరూ గోనె సంచి లేదా బట్ట సంచిని వెంట తీసుకుని వెళ్లే అలవాటును తిరిగి ప్రారంభించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. శాసన మండలి సభ్యులు పేరాబత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ, ప్లాస్టిక్ను సమాజం నుండి పారద్రోలడం కేవలం చట్టాలు, నిబంధనల ద్వారా సాధ్యం కాదని, ప్రజా చైతన్యం, స్వీయ నియంత్రణతోనే ప్లాస్టిక్ రహిత సమాజం సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్లాస్టిక్ నివారణపై జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ తీసుకున్న నిర్ణయాలు ఎంతో అభినందనీయమని అన్నారు. ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మాట్లాడుతూ, సమాజానికి ఇల్లే పునాది అని, వంటింట్లో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాల్సిన బాధ్యత మొదట మహిళలపైనే ఉందని, ప్లాస్టిక్ రహిత సమాజ స్థాపనకు మహిళలే ముందంజ వేయాలని పిలుపునిచ్చారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో చేపట్టిన జన్మభూమి, క్లీన్ అండ్ గ్రీన్ వంటి కార్యక్రమాల ద్వారా పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం తీసుకుని వచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా పరిశుభ్రమైన పచ్చదనంతో నిండిన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని అన్నారు. ప్లాస్టిక్ నిషేధంపై ఎన్నో సంవత్సరాలుగా ప్రచారం కొనసాగుతున్నప్పటికీ ప్రజల భాగస్వామ్యంతోనే పూర్తి ఫలితాలు సాధ్యమవుతాయని ఎమ్మెల్యే కొండబాబు అన్నారు. తొలుత జిల్లా కలెక్టర్ అందరి చేత స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞను చేయించారు. అనంతరం ప్లాస్టిక్ను నిషేధిద్దాం అనే నినాదాలతో నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కాకినాడ పట్టణ వాసులకు పర్యావరణ రహిత జూట్ బ్యాగ్లను పంపిణీ చేశారు. కార్పొరేషన్ అదనపు కమిషనర్ కెటి సుధాకర్, ఎస్సీ పి వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఈఈలు కనకారావు, అర్జున్, శానిటేషన్ సూపర్వైజర్లు నాయుడు, రాంబాబు, కార్పొరేషన్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గాజు బాటిల్ వాడుతున్నారు హోటల్స్ లో, చాలా మార్పు వచ్చింది, కానీ ఇంకా ఉంది, ఇంకా అది కూడా తగ్గాలి. కొన్ని చోట్లకి వెళ్తుంటే ప్లాస్టిక్ గ్లాస్ ఇస్తున్నారు, ఇంకా మళ్ళీ ప్లాస్టిక్ బాటిల్తో ఈరోజు వాటర్ తీస్తున్నారు హోటల్స్లో. ఆ హోటల్స్లో కూడా మిగతా హోటల్స్ కూడా మార్పు చేసినట్టయితే ఆ బాధ్యత తీసుకోవాల్సింది ఈరోజు మన కమిషనర్ గారు, హెల్త్ ఆఫీసర్ గారు తీసుకున్నట్టయితే అది కూడా తగ్గుతుందని కూడా ఈ సందర్భంగా ఈరోజు మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. కాకినాడ నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా, మీరు మనం అందరూ కలిసి టోటల్గా ఇప్పుడు మనం డ్రైన్ క్లీనింగ్ చేస్తున్నామండి. నిన్ననే అన్నీ చూసాం, మొత్తం అన్ని డ్రైన్లు కూడా క్లీన్ చేయాలని చెప్పి ప్రతి సమ్మర్లో ఎప్పుడు చేస్తూ ఉంటాం మనం. అక్కడికి వెళ్తానండి, టోటల్గా అన్ని ప్లాస్టిక్ బాటిల్, ప్లాస్టిక్ గ్లాసులు, తర్వాత పెద్ద పెద్ద పరుపులు, ఇంట్లో ఉన్న సామాను పాడైతేనే అందులో వేస్తున్నారండి ట్రైన్లో. నేను తీస్తుంటే అయ్యే వస్తున్నాయి అన్నీ కూడా. అంటే మీ ఇంట్లో డస్ట్బిన్ లాగా కాలువలు వాడేస్తున్నారు కాకినాడలో తీసుకెళ్ళి. చిడిపోయిన ట్రైన్లో అయితే ఇంక అన్నీ విరిగిపోయిన మంచాలు, పాడైపోయిన వస్తువులు అన్నీ కూడా అందులో వేసేస్తున్నారు. నేనేమంటానంటే ఈరోజు మనందరూ కూడా ఆలోచించాలి. మన కాకినాడ, మన ప్రజలు, మన పిల్లలు అందరూ బాగుండాలంటే ఇందులో ప్రతి ఒక్కరు మనం, ఇది డ్రైన్ కానీ రోడ్డు కానీ ఏదైనా కూడా కాకినాడ మీ ఇంటిని ఎలా చూసుకున్నారో కాకినాడని కూడా మనం అలాగే చూసుకోవాలి. మీరు అందరూ బాధ్యత తీసుకోవాలి. లాంగ్ బ్యాక్ అంటే జాబ్స్ చేయడానికి కుటుంబం నుంచి ఒకరిద్దరు వెళ్తే వాళ్ళ యూస్ ప్రకారం పర్చేసెస్ అవన్నీ చేశారు. కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉన్న ఫైనాన్షియల్ భారాన్ని తట్టుకోవడం కోసం అని చెప్పేసి బయటకు రావడం జరుగుతుంది. దాని ద్వారా ఏంటంటే దారిలో మనం ఇప్పుడు చూస్తున్నాం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎక్కువగా ఉన్నది. వాటర్ బాటిల్స్ అంటే ఈ థర్స్ట్ అన్నది, దాహం వేస్తే వచ్చేసి వెంటనే ఇంటి నుంచి ఒక బాటిల్ క్యారీ చేయకుండా బయట ఎక్కడ పడితే అక్కడ అవైలబిలిటీలో ఉన్న ఈ వాటర్ బాటిల్ మనం కొనడం జరుగుతుంది. అలాగే ఈ డ్రింక్ బాటిల్స్ అంతా కూడా అంటే రకరకాల బ్రాండ్స్ వచ్చాయని చెప్పేసి ఏంటంటే ఇది బాగుంటుంది అని చెప్పే ఉద్దేశంతో మనం తీసుకుంటాం. కానీ మనం తీసుకోవడం ద్వారా మనం ప్రకృతిని పొల్యూట్ చేస్తున్నాం అన్నది మనం మర్చిపోతున్నాం. సో మనం అందరూ కూడా బయటికి వెళ్ళేటప్పుడు ఇంటి నుంచి 1 స్టీల్ బాటిల్ కానీ మనం క్యారీ చేస్తే ఇట్ విల్ గివ్ యూ ఆల్మోస్ట్ 1 year లైఫ్ అన్నది ఉంటుంది చక్కగానే. సో అది యూజ్ చేయాలి. మీరు మా వాళ్ళకి అప్పు చెప్పరు, కార్పొరేషన్ వాళ్ళకి మీరు బయట వేస్తారు, అది డ్రైన్కి వస్తుంది.
డ్రైన్ నుంచి సముద్రానికి పోతుంది. సముద్రం నుంచి మైక్రో ప్లాస్టిక్గా మళ్ళీ మీరు తినే చేపల ద్వారా మీకే వస్తుంది. ఈ ప్రకృతి ఎలా అంటే అది ప్లాస్టిక్ అలాంటి చెట్టది, అది మనం పూర్తిగా అరకట్టాలి. ఈ మధ్యలో మనము ప్లాస్టిక్ వల్ల చాలా సమస్యలు మనకి ఆరోగ్యపరంగా వస్తున్నాయని తెలుసుకుంటున్నాము. క్యాన్సర్ లాంటి రోగాలు కూడా ఈ ప్లాస్టిక్ కంటామినేషన్ వల్ల వస్తుందనేది కూడా సైంటిఫిక్ స్టడీస్ ద్వారా మనము గుర్తించడం జరిగింది. కాబట్టి ప్లాస్టిక్ నిషేధిత మనము ప్రతి ఒక్కరు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని చిన్న చిన్న స్టెప్స్ మీరు తీసుకోగలిగితే డెఫినెట్గా మనము ప్లాస్టిక్ని కమ్యూనిటీ నుంచి మన జిల్లా నుంచి పూర్తిగా మనము అవాయిడ్ చేయవచ్చు. దాని ఒక సహకారం మీ నుంచే అది మొదలవ్వాలి, మీ ఇంటి నుంచే మొదలవ్వాలి. ప్రతి ఒక్కరు అనుకుంటే సాధ్యమవుతుంది. కూడా రాష్ట్రంలో ఏదో ప్రాంతంలో వెళ్ళి ప్రజలు చైతన్యం చేస్తున్నారు. ముఖ్యంగా కలెక్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ప్రకృతికి మనం ఏమిస్తే అది మనకి ఇస్తుంది. కాబట్టి ప్లాస్టిక్ అనేది, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది మరి గాలి, నీరు, భూమిని కూడా కలుష్యం చేయడం జరుగుతుంది. దానివల్ల మనుషులే కాదు పక్షులకి అలాగే మరి పశువులకు కూడా చాలా హానికరమైన మరి పరిస్థితి ఉంది ఈరోజు. దీన్ని మానుకోవటం మనందరం కూడా ఒక అలవాటు పడడం కష్టమే. చెప్పడం అందరం ఈజీయే, మరి ఆచరించడం చాలా కష్టం. ఇది కష్టమైనా సరే మనందరి బాధ్యత, మనందరి భవిష్యత్ తరాలకి మంచి వాతావరణాన్ని, ఆరోగ్యకరమైన మరి మరి వాతావరణాన్ని అందించాలంటే మనందరం ఖచ్చితంగా ఒక ప్రతిజ్ఞతో మరి మనందరం దృఢ సంకల్పంతో చేయవలసిన బాధ్యత ఉంది. ఇది ప్రభుత్వ బాధ్యతే కాదు, ప్రతి పౌరుల యొక్క బాధ్యత ఇది. మరి భవిష్యత్ తరాలకి ఆరోగ్యకరమైన, ఆనందకరమైన మరి ఆ వాతావరణాన్ని అందించాలంటే ఈరోజు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని, కాకినాడ పట్టణాన్ని మనందరం కూడా మరి భాగస్వాములు